Hi friends, good evening everyone. Welcome to the RB Smart Spanish యూట్యూబ్ ఛానల్. ఎస్టర్డే మీకు డే 1లో చెప్పాను ఆల్ఫాబెట్స్ని ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలో. అలాగే ఈరోజు మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఈ టాపిక్ ఎంటైర్ స్పానిష్ ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా మాట్లాడాలి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ టాపిక్ మీరు నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు స్పానిష్ బేసిక్ ఒక మంచి పునాది వేసినట్టే. సో ఆ యొక్క బేసిక్స్ని మీకు ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలి స్పానిష్లో, తెలుగు టు స్పానిష్ మీరు ఎట్లా నేర్చుకోవాలని మీకు మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు. అలాగే స్పానిష్లో యో అంటే తెలుగులో నేను అని అర్థం, తు అంటే నీవు అని అర్థం, ఎల్ అంటే అతను, ఏజా అంటే ఆమె, నోసోత్రోస్ అంటే మనము మేము, ఓసోత్రోస్ అంటే మీరు అని అర్థం, ఏజోస్ ఏజాస్ వారు ఆమె అని అర్థం, ఉస్తేద్ మీరు అని అర్థం, ఉస్తేదెస్ మీరు మీరంతా. ఇక్కడ ఏజోస్ అంటే మీకు డౌట్ రావచ్చు, ఏజోస్ అంటే స్పానిష్లో ఒక లెటర్కి సంబంధించింది, ఒక లెటర్తోనే దాని అర్థం మారిపోతుంది. ఏజోస్ ఓ అంటే ఇదొక మస్కులిన్, ఇదొక మ్యాన్స్ మాత్రమే యూజ్ చేయాలి మనం ఎప్పుడైనా బాయ్స్కి సంబంధించి. ఏజాస్ ఒక ఏ లెటర్ వచ్చినప్పుడు మాత్రం అది ఫెమిలిన్. సో అందుకే ఏజోస్ ఏజాస్ వారు ఆమె అని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికోసం మళ్ళీ మీతో ఇంకొకసారి రిమైండ్ చేస్తాను. జో నేను, తు నువ్వు, ఎల్ అతను, ఏజా ఆమె, నోసోత్రోస్ మనము మేము, వాసోత్రోస్ మీరు, ఏజోస్ ఏజాస్ వారు ఆమె, ఉస్తేద్ మీరు, ఉస్తేదెస్ మీరు మీరంతా. అలాగే మనం ఎవరినైనా నమస్కరించాలి, ఎవరినైనా ఎలా విష్ చేయాలి, మార్నింగ్ టైంలో మనల్ని ఎవరైనా మీట్ అయినప్పుడు ఫస్ట్ మనం ఎట్లా వాళ్ళని పలకరించాలన్నది మనం చూద్దాం. హోలా అంటే స్పానిష్లో హోలా అంటే నమస్కారం, హాయ్ అని అర్థం. బోయినోస్ దియాస్ అంటే గుడ్ మార్నింగ్, శుభోదయం అని అర్థం. బోయినోస్ తార్దిస్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అని అర్థం. బోయినోస్ నోచెస్ అంటే గుడ్ నైట్ అని అర్థం. మీరు ఎలా ఉన్నారు అని అడగడం స్పానిష్లో కోమో ఇస్తాస్, నేను బాగున్నాను అండ్ ఎస్తోయ్ బియన్, ఐఎమ్ ఫైన్ అని. ధన్యవాదాలు గ్రాసియస్, మీకు స్వాగతం దెనాదా. బాయ్ అనే పదానికి అదియోస్ అని చెప్తారు స్పానిష్లో. అలాగే బాయ్ అంటే చావ్ అని కూడా చెప్తారు, చావ్ అంటే కూడా బాయ్ అని అర్థం. అలాగే అదియోస్ అంటే బాయ్, గుడ్ బై అని అర్థం.